మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా దర్శకుడు దేవకట్ట మాటలను అందిస్తున్నారు. ఈ సినిమా ఎంఎం కీరవాణి సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఒడిశా, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక వ్యవహారం ఇండియన్ ఇండస్ట్రీలోనే సెన్సేషన్గా మారింది. తాజాగా ఈ సినిమాలో మరొక సూపర్ స్టార్ చేరడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో చేరిన స్టార్ హీరో వివరాల్లోకి వెళితే SSMB 29 అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, జోనస్, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ కుమార్ భగత్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన షూటింగ్లో జాన్ అబ్రహం ప్రియాంకపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఒడిశాలో జరిగిన షూట్లో ప్రియాంక పృథ్వీరాజ్పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ను శరవేగంగా షూట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ను రప్పించారు. ఇటీవల మహేష్ పై కొన్ని భారీ యాక్షన్ సీన్స్ను తీశారు. ఈ ఫైట్స్లో తొలిసారి మహేష్ షర్ట్ లేకుండా బ్యాడ్ బాడీతో కనిపించారు. 6 ప్యాక్తో ఆయన కనిపిస్తారు. ఈ ఫైట్ సీన్ కోసం సుమారుగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులను పిలిపించారు. ఈ ఫైట్ను తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రీతిలో షూట్ చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ సినిమాలో స్టార్స్ ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని కూడా ఎక్కడ వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ సినిమా అప్డేట్స్ గురించి మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్నపాటి వార్తను కూడా లీక్ చేసినా సంతోషపడిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రియాంక, జాన్ అబ్రహం, మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే విషయం మీడియాకు తెలిసిపోయింది. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలోనూ సినీ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే ఈ సినిమాకు ఆయన స్పెషల్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆయన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కనివిని ఎరగని రీతిలో తెరకెక్కిస్తూ ఈ మూవీని గ్లోబల్ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.